जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निथाय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद గురు మహారాజ్ కి జై। ఇక్కడ అర్జునుడు ఈరోజు భగవంతుడితో 6 రకాలైనటువంటి ప్రశ్నలను అడుగుతున్నారు, మనందరి ప్రాతినిధ్యం వహిస్తూ. అవేంటంటే ముఖ్యంగా భగవంతుని, ఓ కృష్ణ, నాకు జ్ఞానం, భక్తి యోగం నేర్పించారు. జ్ఞానము నాకు అంటే ఈ సృష్టిలో ఈవెన్ సృష్టి ఎవరి మీద ఆధారపడ్డదో చూపించారు భగవంతుడు. కానీ సృష్టిలో ఇంకా అన్నోన్ ఫ్యాక్టర్స్, ఇంకా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు 6 ఉన్నాయి. వాటి గురించి భగవంతుని ప్రశ్నిస్తున్నారు. ఏంటవి? ప్రకృతి మరియు పురుషుడు, వాళ్ళిద్దరి గురించి. తర్వాత క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి గురించి. తర్వాత జ్ఞానము, తర్వాత జ్ఞాన విషయం, దాని గురించి, జ్ఞానము, జ్ఞేయం, వీటి గురించి అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆయననేమో ఇది భగవద్గీత ఎవరు రాశారు? వేదవ్యాసుల వారు. ఏ విధంగా రాశారు? లైవ్ వాళ్ళిద్దరి సంభాషణ చూస్తూ వింటూ రాయడం జరిగింది. అప్పుడు కృష్ణుని కృష్ణ వాచ్ అనట్లేదు వేదవ్యాసుల వారు. స్పెషల్గా కృష్ణుడే భగవానుడు, భగవానుడే కృష్ణుడు కాబట్టి భగవాను వాచ అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ దీంట్లో తాత్పర్య భాష్యాల్లో కృష్ణుడు, భగవాన్ అంటే ఎవరు? కృష్ణుడు కాబట్టి కృష్ణుని అడ్రస్ చేస్తూ అర్జునుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని చెప్పేసి. ఏంటి ఆ ప్రశ్నలు? ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? తర్వాత క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రము ని ఎరిగిన వాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానము, జ్ఞేయము. తర్వాత లేదా జ్ఞానం యొక్క విషయం గురించి నేను తెలుసుకోగోరుతున్నాను అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైనా చూడండి, వాళ్ళిద్దరూ గురు శిష్యులు. ఎవరు? కృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. మనం కూడా గురువు దగ్గర వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, గురువుకు సుశ్రుతలు అంటే సేవ చేస్తూ ముఖ్యంగా వెళ్ళడమే మనము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి వెళ్ళాలా. అటువంటి మనం అందరం కూడా ఏదైనా సత్సంగం వెళ్ళడానికి వెళ్తాం, ఏదో రమ్మన్నారు వెళ్ళాము, అక్కడ మంచి ఆర్తి ఉంటుంది, కీర్తన ఉంటుంది, ప్రసాదం ఉంటుంది కాదు. అక్కడ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గూఢమైనటువంటి విషయాలను విని నేను నా లోపల ఉన్నటువంటి ఎన్నో అనర్థాలను తొలగించుకొని అంధకారాన్ని తొలగించుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాలి మనం. అర్థమైందా? సో కాబట్టి ఆ ఆసక్తితో, అటువంటి కోరికతోనే మనం వెళ్ళాలి. కానీ ఇలా వెళ్ళామా, కనబడ్డామా, సో అది మొక్కుబడి కొరకు గురువు దగ్గర వెళ్ళడం ఏంటి? సపోజ్ ఎవరన్నా అంటారు, కొంచెం మా ఇంట్లో లైట్ వేస్తారా, మేము కొంచెం బయటకు వెళ్తున్నామని. సో లైటు కొన్ని స్విచెస్, అన్ని స్విచ్లు పనిచేయమనుకోండి, ఏదో ఒకటి వేసి లైట్ వస్తలేదని చెప్పేసి వెళ్ళిపోతే లాభం ఉంటుందా? మిగతా అన్ని కూడా ట్రై చేస్తే ఏదో ఒక లైట్ వస్తుంది. ఆ లైట్, వచ్చే లైట్ వేయాల. అలాగే మనం గురువు దగ్గర వెళ్ళడానికి కొరకు నా హృదయం మొత్తం అంధకారంతో ఉంది. అర్థమైందా? సో కొన్నిసార్లు పవర్ చాలా లో ఉంటే, ఇవాళ రేపు అందరి ఇళ్లలో దాన్ని ఏమంటారు, పవర్ పోతే కూడా పనిచేసే దాన్ని ఏమంటారు, జనరేటరు లేదంటే ఇన్వర్టర్స్, అవి ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకో ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. కానీ పూర్వకాలం పవర్ పోకున్నా చాలా లో పవర్ వస్తే చాలా డిమ్ అయిపోయేవి ట్యూబ్ లైట్ కానీ. సో అలా ఈ ట్యూబ్ లైట్ రాకముందు అయితే మన మామూలు 60 నంబరు 100 నంబర్ ఉండేది, అవి చాలా డిమ్ అయిపోయేవి. అలాగే మన హృదయంలో ఉన్న జ్ఞానం కూడా చాలా డిమ్గా ఉంది. సో మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హై పవర్ వోల్టేజ్ పెరుగుతుంది అన్నట్టు. వోల్టేజ్ రంగంలో ఫుల్ పవర్ఫుల్ వస్తుంది.
మనం అలా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వోల్టేజ్ పెంచుకోవడానికి కొరకు కెపాసిటీ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కార్లు కూడా వస్తున్నాయి, ఛార్జింగ్ ఎలక్ట్రికల్ కార్స్. ఛార్జింగ్ అయిపోతే అయిపోయినట్టే. కాబట్టి మనం కూడా గురువు దగ్గర ఎందుకు వెళ్ళాలండి? మనం ఛార్జింగ్ అవ్వడానికి కొరకు, మనని మనం ఛార్జ్ చేసుకోవడానికి. చాలా ఇలా సో అలా చూపించామా వెళ్ళిపోయామా కాదు, దయచేసి దాని కొరకు ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ కుంతిపుత్ర, ఈ దేహమే క్షేత్రము. క్షేత్రం అని అడుగుతున్నావు కదా, ఈ దేహమే క్షేత్రము. ఈ దేహం గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. సో క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, దాని గురించి భాషలో చెప్తున్నారు. ప్రకృతి, పురుషుడు అంటే ప్రకృతి అంటే శక్తి, స్త్రీ, పురుషుడు అంటే భోక్త. ఈ భోక్త అంటే పురుషుడు. భగవంతుడు ఈ ప్రకృతి పైన తన యొక్క చూపు సారించగానే ప్రకృతిలో జీవ ఉద్భవం జరుగుతుంది. కాబట్టి పురుషుడు అన్నప్పుడు పరమ పురుషుడు. సో పురుషుడు అంటే గోవిందుడు, పరమ పురుషుడు. ఆ గోవిందుడే భోక్త. భోక్త అనే పదం మనకు భగవద్గీతలో ఎక్కడ వస్తుంది? భోక్తారం యజ్ఞ తపస్సం అనేది. మహేశ్వరం సుహృదం సర్వభూతానాం శాంతి మృచ్చతి. సో కాబట్టి భోక్త ఎవరు? కృష్ణ భగవానుడు ఆర్ విష్ణు ఇద భోక్త. మరి ఆ భోక్తని మరి మిగతా వాళ్ళందరి యొక్క డ్యూటీ ఆ భోక్తని సంతృప్తి పరచడమే వాళ్ళ యొక్క ధర్మము. ప్రకృతి యొక్క ధర్మము పురుషుణ్ణి భోగింప చేయడమే, అంటే ఆయనకు ఆనందపరచడమే. తర్వాత క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం గురించి తెలిసినవాడు. తర్వాత జ్ఞానము, జ్ఞాన విషయం గురించి అర్జునుడు ఇంకా అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు జిజ్ఞాసు అయ్యాడు. జిజ్ఞాసు అనేది మనకు భగవద్గీతలో ఎక్కడ పదం వస్తుంది? జిజ్ఞాసు అనేది మనకు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. 4 రకాలటువంటి భక్తులే వాళ్ళు కూడా. సో ఇక్కడ అర్జునుడు ఏ భక్తుడిగా అయ్యాడు? జిజ్ఞాసు, తెలుసుకోవాలని. చూడండి, అంటే మనము ఉత్తమ భక్తుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి శిష్యుడు జిజ్ఞాసు కావాలి. గురువు నుంచి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలని చాలా అత్యంత ఆసక్తి, ఉత్సాహం ఉండాలి. అర్థమైందా? అంటే ప్రతిసారి మనం ప్రశ్నలు అడగాను కాదు, వేరెవరిని అడుగుతుంటే కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి. ఎవరికైతే కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది, ఎవరికైతే గురువు నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకుంటారో, నిజంగానే ఏదైనా మనసులో డౌట్ కూడా ఉంటే భగవంతుడి లీల ఎలా జరుగుతుందంటే, మనం ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు, కానీ అనుకోకుండా గురువు గారి యొక్క ముఖారవిందం నుంచి దానికి ఆన్సర్ ఏదో సందర్భంలో ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు. లేకుంటే మన ప్రశ్న ఇంకొకరు అడగొచ్చు, మనకు ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అర్జునుడు ఈ విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాడు. కాబట్టి జిజ్ఞాసుతో పోలుస్తున్నారు అర్జునుడిని. తర్వాత సో ఈ దేహమే క్షేత్రము, దేహాన్ని ఎరిగినవాడు, తెలిసినవాడు క్షేత్రజ్ఞుడని భగవంతుడు అర్జునుడికి బోధించడం జరిగింది. సో ఈ దేహము ఎటువంటి క్షేత్రము? కర్మక్షేత్రము. జీవుడి యొక్క, అంటే బద్ధ జీవుడి యొక్క కర్మక్షేత్రము ఈ దేహము. కర్మక్షేత్రం అంటే మనం అన్ని కూడా కర్మలను చెయ్యాలి అంటే ఈ దేహం ద్వారానే చేస్తాం. సో ఎలా? ఈ దేహానికి ఎన్నో ఇంద్రియాలు ఉంటాయి. ఈ దేహము ఈ సంసార సాగరంలో, అంటే ఈ సంసారం అనే ఈ భౌతిక జగత్తులో బంధించబడుతుంది. మనం కూడా అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇలా గొలుసులతో ఇలా కట్టేస్తూ ఉంటారు ఏదో. సో హీరోని పట్టుకోవాలంటే దొరకడైనా, వాళ్ళ చుట్టాలు, బంధువులు, లేకుంటే వాళ్ళ అమ్మా నాన్న ఎవరినో ఇలా బంధిస్తూ ఉంటారు. సో అది కాళ్ళు, చేతులు. అలానే మన ఇంద్రియాలు ఇక్కడ ఇంద్రియార్థాల వెనక పరిగెడుతున్నాయి అంటే బంధింపబడతాయి అన్నట్టు. అక్కడ ఇంద్రియాలు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎన్నో కోరికలతో సతమతం అవుతా ఉంటాయి. సో అటువంటి జీవుడు ఈ ప్రకృతిపై, ప్రకృతి పురుషుడు,
ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిత్యము. కానీ ఆయన ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేడు. ఈ ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే తన సామర్థ్యాన్ని బట్టి, అంటే ఎవరికి ఎటువంటి ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరికి ఎటువంటి కోరిక ఉంటే ఆ కోరికని తీర్చుకోవడానికి కొరకు లాస్ట్ లైఫ్ లో చాలా కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలను చేస్తాడు, కర్మ ఫలాలను అనుభవించడు. కాబట్టి ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి తగినటువంటి కర్మక్షేత్రాన్ని పొందడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, తామసిక గుణంలో కర్మలు చేశాడు అనుకోండి, సో ఆయనకు తామసిక కర్మ ఫలాలను అనుభవించడానికి ఎటువంటి దేహం వస్తుంది? తామసిక గుణంతో ఉన్నటువంటి దేహం. అంటే దానికి తామసిక గుణ లక్షణాలు ఏంటి? సోమర్తనము, నిద్ర, వృత అలసత్వము. సో వాళ్ళకు పెద్ద దేని పట్ల కూడా యాక్టివ్ ఉండదు బాడీ. సో బ్రహ్మముహూర్తంలో పడుకోవాలా, రజోగుణంలో పడుకోవాలా, ఎవరైనా పని చెప్తే అసలు ఆ పనిని నెగ్లిజెన్స్ అన్నట్టు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆయన లాస్ట్ లైఫ్ లో అటువంటి కర్మలతో అటువంటి గుణాలతో కర్మలు చేశాడు, కర్మ ఫలాలు. కొంతమంది రజోగుణం ఎప్పుడు ప్యాషన్ లాగా పని పని ఫుల్. సో వాళ్ళు రజోగుణంలో కర్మలు చేశారు. ఇప్పుడు కర్మ ఫలాలు అంటే ఆ ఫలం అంటే రజోగుణంలో కర్మ, ఈ దేహం చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ప్యాషన్ వాళ్ళకు. అర్థమైందా? సో అటువంటి అంటే కష్టపడి చేతగాని బాడీ ఇస్తే ఆయన రజోగుణంలో ఏం కర్మలు చేయగలుగుతాడు? యాక్టివ్ ఉంటుంది బాడీ. కానీ ఆ యాక్టివ్నెస్ ని సత్వగుణానికి ఉపయోగించడు, భగవంతుడి సేవకు ఉపయోగించడు. దానితో భౌతికమైనటువంటి కర్మలు చేసి అయితే డబ్బులు సంపాదించడానికి, లేకపోతే పేరు ప్రతిష్ట సంపాదించడానికి, ఇంకా కీర్తిని ఏదో విధంగా అలా ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన. అది రజోగుణం. అంటే ఈ ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడానికి సామర్థ్యాన్ని మరి ఉండాలంటే అటువంటి కర్మక్షేత్రాన్ని పొందుతాడు. అదే వివరిస్తారు, భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. క్షేత్రమే దేహము. దేహం అంటే మరి ఏంటి? ఈ దేహము వివిధ ఇంద్రియాలతో కూడుకొని ఉంటుంది. సో మామూలుగా దేహము ఎన్ని రకాలైనటువంటి ఇంద్రియాలతో కూడుకుని ఉంది? ఈ యొక్క కర్మక్షేత్రము తయారవుతుంది అన్నట్టు. ఆ కర్మక్షేత్రంతో ఏం చేస్తాము? ఇంకా మనము కర్మలు చేయడానికి ప్రారంభిస్తాము. ఆ కర్మల వల్ల జీవుడు మళ్ళీ కర్మ బంధనాల్లో చిక్కుకుంటాడు. ఈ దేహం గురించి ఎవరైతే తెలుసుకుంటారో, నా దేహం గురించి నాకు తెలుస్తుంది. కాబట్టి నేను నా దేహం అనే కర్మక్షేత్రానికి క్షేత్రజ్ఞుడను. అంటే ఈ కర్మక్షేత్రం గురించి తెలిసిన వాణ్ణి. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి అంటే దేహానికి దేహాన్ని తెలిసిన వాడికి భేదం ఏంటి? నేను వేరు. సపోజ్ ఎగ్జాంపుల్, మనకు 1 ఎకరం పొలం ఉందనుకోండి. అది నా యొక్క క్షేత్రము, నా పొలము అంటాను. కానీ నేను నా పొలము ఇద్దరం ఒకటేనా? వన్ అండ్ ద సేమా? నేను వేరు, నా పొలం వేరా కదా? సో నా పొలం గురించి నాకు తెలుసు. నా పొలంలో ఏం చేస్తా? వివిధ రకాల పంటలు పండిస్తా ఉంటా. దాంట్లో ఉత్పత్తి చేస్తా ఉంటా కదా, వరి గాని, చెరుకు గాని ఏదన్నా. అదేవిధంగా ఈ కర్మ, ఈ దేహం ద్వారా నేనేం చేస్తాను? బై ప్రొడక్ట్స్ అంటే ఇంకా పునరుత్పత్తి చేయగలుగుతాను. నేను వేరు, నా దేహం వేరు. అర్థమైందా? సో సపోజ్ ఆ క్షేత్రంలో కూడా నిజమైన అంటే మంచి పంటను పండించాలంటే రైతు ఉండాలి కదా. ఆ సపోజ్ అది ఆ క్షేత్రంలో ఏ పంట, అది ఆ నేల ఏ పంటని బాగా ఇస్తుందో అది ఆ క్షేత్రజ్ఞుడికి తెలుసు. ఆ రకమైనటువంటి పంటని వేస్తే దాంట్లో వచ్చి మంచి పంట పండించి ఆయన లాభాన్ని పొందగలుగుతాడు. సో కాబట్టి అదేవిధంగా ఈ దేహం గురించి, దేహం అనే క్షేత్రం గురించి ఎవరికైతే తెలుసో ఆయనని క్షేత్రజ్ఞుడు అంటారు. అదేవిధంగా కార్యక్షేత్రాన్ని తెలిసిన వాడికి నిజమైన కార్యక్షేత్రానికి భేదం ఉన్నది. ఈ రకంగా బద్ధజీవుడు తాను దేహానికి భిన్నమని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా ఇది జ్ఞానం, అందుకే జ్ఞానయోగము. నేను వేరు, నా దేహం వేరు. తర్వాత నా దేహానికి వివిధ రకాలైనటువంటి ఇంద్రియాలున్నాయి. అవన్నిటిని కలిపి దేహం అంటారు. ఈ దేహములో నేను ఈ దేహానికి అతీతంగా దేహమే నేను, నేనే దేహం కాదు. అవి నేను వేరు. లైక్ మనం కారులో కూర్చుంటాం, అద్దాలు బ్లాక్ అద్దాలు ఉంటాయి. సో అందులో కనబడనంత మాత్రాన ఆ కారే
యజమానే కారా? కాదు. సపోజ్ డ్రైవర్ లోపల ఉన్నాడు. మనకు కనబడకపోవచ్చు. కానీ ఆ డ్రైవర్ వేరు, కారు వేరు. అదేవిధంగా నేను వేరు, ఈ క్షేత్రం వేరు. తర్వాత దీంట్లో చెప్తున్నారు, దేహినోస్మిన్ అనే ప్రారంభంలోనే అంటే జీవుడు దేహంలో ఉన్నాడు. ఇక దేహము శైశవం నుండి బాల్యానికి, బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి మార్పులు 6 రకాలైనటువంటి మార్పులు దేహానికి ఉన్నాయి గాని ఆత్మకు, క్షేత్రజ్ఞుడికి లేదు. క్షేత్రానికి ఉంది. ఈ దేహం అనే క్షేత్రము 6 రకాలైనటువంటి మార్పుల్ని పొందుతూ ఉంటుంది. ఏంటవి మాత్రం మార్పులు? ఈ దేహము జన్మ తీసుకుంటుంది. ఈ దేహము శైశవం నుండి బాల్యము, బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి అలా పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంతకాలం స్థిరంగా ఉంటుంది. దాని తర్వాత క్షీణిస్తుంది. దాని తర్వాత కంప్లీట్‌గా ఆ! కొంతకాలం స్థిరంగా ఉన్నప్పుడు మళ్ళీ అది పునరుత్పత్తి చేయగలుగుతుంది. తర్వాత స్లోగా క్షీణిస్తుంది. సంపూర్ణంగా నశించిపోతుంది. ఇది ఈ దేహానికి ఉన్నటువంటి మార్పులు. సో, ఇక్కడ యజమాని స్పష్టంగా క్షేత్రజ్ఞుడు. ఈ దేహంలో ఆత్మ అనే యజమాని ఉంటాడు. ఆత్మ మరి నేను సుఖంగా ఉన్నాను, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను కుక్కను, నేను పిల్లిని అని జీవులు తలుస్తా ఉంటారు. ఇవన్నీ క్షేత్రజ్ఞుని దేహ ఉపాధులు మాత్రమే. దేహం అందరిది సేమ్ కర్మక్షేత్రము. దేహములో ఉన్నటువంటి ఆత్మకు ఎటువంటి రూపాలు లేవు. అవన్నీ దేహము యొక్క రూపాలే. ఆత్మ అందరూ గూడా జీవతత్వము, భగవంతుడి యొక్క సేవకులు మాత్రమే. కాకపోతే వాళ్ళ కర్మానుసారంగా అటువంటి దేహాన్ని, కర్మక్షేత్రాన్ని తీసుకోవాల్సొచ్చింది. కానీ క్షేత్రజ్ఞుడు దేహానికి భిన్నమైన వాడు. వస్త్రాల వంటి ఎన్నో వస్తువులు మనం ఉపయోగించినా, ఆ వాడే వస్తువులకు మనం భిన్నమని ఎరిగి ఉంటాము. అదేవిధంగా మనం దేహానికి భిన్నమని కూడా కొద్దిపాటి ఆలోచనతోనే అర్థం చేసుకోగలుగుతాము. దేహాన్ని కలిగి ఉన్నట్టి నేను, మీరు ఎవ్వరైనా క్షేత్రజ్ఞుడనే చెప్పబడతారు. ఈ దేహము క్షేత్రమని అంటే స్వయంగా కార్యక్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహము కార్యాన్ని అంటే మనం వచ్చినటువంటి పర్పస్ మానవుడంటే మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటి? భగవంతుని సేవిస్తూ భగవద్ధాం వెళ్ళాలా? లేదా భగవంతుని యొక్క మాయని సేవిస్తూ ఇక్కడ తిరిగి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడానికి కర్మ ఏదో ఒక కర్మ. ఐదర్ భగవద్ధాం వెళ్ళడానికి లేదా ఇక్కడే బందీ అవ్వడానికి కొరకు. ఈ 2 మార్గాలు కూడా ఈ క్షేత్రంతోనే చేయాలా. ఈ దేహం అనే క్షేత్రం ద్వారా నేను ఈ సంసార సాగరం నుంచి ఈ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం నుంచి నేను ఉద్ధరింపబడాలంటే ఈ కర్మక్షేత్రమే. లేదా ఇంకా ఇక్కడ బంధింపబడాలంటే ఈ కర్మక్షేత్రం. 2 పనుల కొరకు కూడా. కాబట్టి మనం ఆలోచించుకోవాలా? నేను ఈ దుఃఖ సాగరం నుంచి ఉద్ధరింపబడాలా? సుఖ సాగరానికి నేను చేరుకోవాలా? లేదా ఇక్కడే మళ్ళీ తిరిగి ఇంకో జన్మ తీసుకోవాలా అనేది మనం ఆలోచించాల. తర్వాత దీంట్లో చెప్తున్న మొదటి 6 అధ్యాయాలు. సో, ఇక్కడ జీవుడు భగవంతుని అర్థం చేసుకోగలిగే స్థితిని గురించి వర్ణింపబడింది. అంటే ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము మొదటి 6 అధ్యాయాల్లో భగవంతుడు చాలా మనకు డీటెయిల్‌గా వివరించడం జరిగింది. తర్వాత మధ్యలో 6 అధ్యాయాలు భగవంతుడు భక్తి యోగం గురించి, మనము చేయవలసినటువంటి విధి విధానాలు, మన కర్తవ్యం గురించి బోధించారు. తర్వాత భగవంతుని మహోన్నతమైన స్థితి, వ్యక్తిగత జీవుని అధీన స్థితి ఈ అధ్యాయాల్లో అంటే జ్ఞానము. మనమెవరు? భగవంతుడెవరు? మనము దేహమా? ఆత్మనా? ప్రకృతి ఏంటి? అనేది ఈ 13-18 శ్లోకాల్లో మన యొక్క శరీర తత్వం ఏంటి? మనము ఏ గుణంలో జీవించాలి? గుణాల మొత్తం డీటెయిల్‌గా ఈ మిగతా 6 13-18 దాని గురించే జ్ఞాన యోగం అని పిలుస్తారు. తర్వాత పుణ్యంచే వికాసం పొందినప్పుడు వారు ఆర్తులుగా, ధనాన్ని కోరేవారుగా, జిజ్ఞాసువులుగా, జ్ఞానాన్వేషణలో ఉన్నవారుగా వివిధ స్థాయిల్లో భగవంతుని దరిచేరుతారు. ఇదంతా కూడా ఇక్కడ వివరింపబడింది. ఇక జీవుడు ప్రకృతి సంపర్కంలోకి ఏ విధంగా వస్తాడో, కామ్యకర్మలు, జ్ఞాన సాధన, భక్తి యోగ నిర్వహణ అనే వివిధ పద్ధతుల ద్వారా అతడు భగవంతునిచే ఏ విధంగా ఉద్ధరింపబడతాడో మనకు ఈ 13వ అధ్యాయం నుండి మనం తెలుసుకోవచ్చు.
జీవుడు భౌతిక దేహం నుండి పూర్తిగా భిన్నమైనప్పటికీ ఏదో విధంగా దాంతో బంధాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. సో కాబట్టి మనం భౌతిక దేహంతో వేరు అని తెలిసినా మళ్ళీ అయినా కూడా ఈ దేహం పట్ల మన మోహము తగ్గడం లేదు. ఎందుకు? నేను నేను దేహం కాదు అని తెలిసినప్పుడు నా వైఫ్ కూడా దేహం కాదు. నా పిల్లలు కూడా దేహం కాదు. తర్వాత ఈ ప్రపంచంలో ఎవ్వరం కూడా దేహం కాదు. మరి అలాంటప్పుడు పొద్దున ప్రభుపాదుల వారు కూడా చాలా డీటెయిల్‌గా చెప్తున్నారు. ప్రభుపాదుల వారు ఎలా జీవించాలి మనం ఈ దేహంలో ఉన్నప్పుడు? ఈ దేహాన్ని తనంతట తానుగా లైక్ ఎట్లయితే డిపార్ట్‌మెంట్‌లలో వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని వస్తా ఉంటది. ఎవరు తీసుకుంటారు? వాళ్ళకు ఇంకా ఈ ప్రెజెంట్ ఉన్న డ్యూటీ కంటే ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ డ్యూటీ చేయాలనుకున్నారనుకోండి. అప్పుడేం చేస్తారు? వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుంటారు. రిసిగ్నేషన్ ఇచ్చేస్తారు. కాబట్టి ప్రభుపాదుల వారికి ఇక్కడ చేయవలసినటువంటి కర్మ, దివ్యమైన కర్మ ఆయన సమాప్తమైందని ఎప్పుడైతే అనుకున్నాడో, ప్రభుపాద వాళ్ళ శిష్యులు చెప్తున్నా గూడా, సో ఇక్కడేదో టెంపరరీగా డెప్యుటేషన్‌లొస్తారు ప్రభుపాదుల వారు. నిజమైనటువంటి సేవ గోలోక బృందావనంలో ప్రభుపాద ఉంది గాబట్టి, ఇంక నన్ను మీరు ఫోర్స్ చేయకండి, ఎక్స్‌టెండ్ చేయమని నేనింక వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయేప్పుడు నా దేహానికి పలానా ప్లేస్‌లో ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి. నేనెళ్ళిపోయిన తర్వాత అంటే చూయిస్తున్నారు. ఒక ఆచార్యుడు ఏ విధంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా ప్రిపేర్ అవ్వాలా? తనను నమ్ముకున్నటువంటి శిష్యులని ఏ విధంగా వాళ్ళు తనెళ్ళిపోయిన తర్వాత ఒకేసారి వాళ్ళు కొలాప్స్ అవ్వకుండా, ఇంకా లేకుండా మనం ఏం చేయగలుగుతాం అనే దాని నుంచి బయటపడాలని ప్రభుపాద్ మెల్లమెల్లగా అక్టోబర్ నుంచి సో 1 మంత్ ముందు, 2 మంత్స్ ముందు నుంచే ప్రభుపాద్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తా ఉన్నారన్నట్టు. ఆ విధంగా మనము ఈ జ్ఞాన యోగం ద్వారా మనకు సులభంగా వైరాగ్యం వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. వైరాగ్యం కావాలి మనకు. జ్ఞానం, వైరాగ్యంతో భక్తిని ఈజీగా చేయగలుగుతాము. అది ప్రేమ భక్తిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రేపు జ్ఞానము, తర్వాత జ్ఞాన విషయం ఎటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాలనేది రేపు మనం తెలుసుకుందాము. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु ईश्वर प्रभुपाद की जय। దీంట్లో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి.